హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివగణేష్ రియల్ ఎస్టేట్. ఈరోజు వచ్చేసి G+1 హౌస్ అండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. అది మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుందండి. అది హెచ్ఎండి లేఅవుట్లో ఇట్లా ఉంటుందండి. హౌస్ జిల్లాలకు వెళ్తే రోడ్ ఫేసింగ్ వచ్చేసి 30, లోతు 45, 150 గజాలు. ఫేసింగ్ వచ్చేసి నార్త్. ఎసెప్టీ వచ్చేసి దాదాపు 2500 దాకా ఉంటుందండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంటి ముందుకు వస్తారు. రోడ్డు 30 ఫీట్ రోడ్ అండి. మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది. ఆ స్కూటీ వెళ్తుంది కదా, అదే మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్ ఆనుకున్న వెంచారు. ఇంటి ముందుకు వస్తారు. రోడ్డు 30 ఫీట్ రోడ్ అండి. చూడండి, కాలనీ వ్యూ చూసుకోవచ్చు. మంచి కాలనీ అండి. హెచ్ఎండి లేఅవుట్. ఈ హెచ్ఎండి లేఅవుట్లో 80 నుంచి 90% లోన్లు వస్తాయండి. అది చేసి పోతుంది కదా, కార్ పోతుంది. అదే మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది హౌస్. వచ్చేసి ఫ్రంట్ ఎలివేషన్ చాలా బాగుందండి. గార్డెనింగ్ ఏరియా, పూల మొక్కలు పెట్టుకోవచ్చు. హౌస్ ఎంట్రెన్స్ అవుతున్నామండి. వచ్చేసి ర్యాంపు, పార్కింగు, గల్లీలు, ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ వేశారండి. ఈ కార్ పార్కింగ్లో ఒక కార్ పడ్డాక 2 బైకులు పడతాయండి. మెయిన్ డోర్ వచ్చేసి స్టెక్ డోరు. మెయిన్ డోర్ చుట్టూతో గ్రానైట్ ఇచ్చారండి. లుక్ వైజ్ అయితే సూపర్ ఉంది. చూడడానికి అయితే చాలా బాగుందండి. వాల్స్కి అయితే స్టైల్స్, వాల్ సీలింగు, ఈశాన్యమూల బోరు, పక్కన సంపు, సెట్ బ్యాక్ ఇంటి చుట్టూడుతుంటాయండి. ఒక మనిషి తిరిగేంత. ఇక్కడ వాష్ ఏరియా, మెట్ల కింద బాత్రూమ్ ఇచ్చారండి ఒకటి. పైకి పోయే మెట్లకు వచ్చేసి గ్రాండ్ వేశారు. ఎస్ఎస్ స్టీల్ రైలింగ్ ఇట్లా వస్తుంది. చేసి మెయిన్ ఎంట్రన్స్ హాల్ అండి. హాల్లో పల్ సీలింగు, టీ పాయింట్, వెంటిలేషన్ గురించి విండోస్, ఈస్ట్ల డోరు వాస్తు ప్రకారం ఉంటుంది. 100% వాస్తు, 100% క్వాలిటీతో కట్టిన హౌస్ అండి. ఫ్లోర్ వచ్చేసి టైల్స్. నేను లైట్లు ఆన్ చేయలేదండి. తగినంత వెంటిలేషన్ అయితే ఉంది. వెంటిలేషన్ అయితే సూపర్ ఉంది. చూడండి, హౌస్ అయితే చాలా నీట్గా ఉంది. చాలా బాగుందండి హౌస్ అయితే. మొత్తం చూపిస్తాను. రేటు తర్వాత చెప్తానండి. వచ్చేసి పూజ గది, కిచెను, ఓపెన్ కిచెన్లో కింద సెల్ఫ్లు, పైన సెల్ఫ్లు, ఎల్ షేప్ సజ్జ, వెంటిలేషన్ గురించి విండోస్. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్. వాల్స్కి వచ్చేసి ఈ విధమైన టైల్స్ వేసారండి. టైల్స్ డిజైన్ చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి లో రూఫ్, సౌత్లో డోరు వాస్తు ప్రకారం ఉంటుంది. ఇలా ముందుకెళ్తే హాల్లోకి వచ్చామండి. ఇలా ముందుకెళ్తే ఇది డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ ఫ్లోర్, ఫాల్ సీలింగ్, టీ పాయింట్. ఒకటి గమనించినట్టయితే ఇక్కడైనా పెట్టుకోవచ్చు టీవీ, ఇక్కడైనా పెట్టుకోవచ్చు టీవీ. మీ ఇష్ట ప్రకారం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. 2 ఛాయిస్లు ఉన్నాయండి. రెండిట్లలో మీ ఇష్టం. ఇక్కడ టీవీ పెట్టుకుంటే ఇక్కడ సోఫాలు వేసుకోవచ్చు. ఈ సైడ్లో ఇక్కడైతే సోఫాలు వేసుకోవచ్చు అండి. చేసి ఈ టైల్స్ వేసిన కాడ హ్యాండ్ వాష్ వస్తుంది. చేసి చిల్డ్రన్ బెడ్రూమ్, ఫ్లోర్, ఫాల్ సీలింగ్, వెంటిలేషన్ గురించి విండోస్, సెల్ఫ్లు, సజ్జా. చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్. ఈ అటాచ్ బాత్రూంలో దాదాపు 7 ఫీట్ల వరకు టైల్స్ వేసారండి. టైల్స్ డిజైన్ చాలా బాగున్నాయి. చూడండి, చాలా బాగున్నాయి. ఇలా ముందుకెళ్తే డైనింగ్ హాల్లోకి వచ్చామండి. ఇలా ముందుకెళ్తే మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఫ్లోర్, ఫాల్ సీలింగ్, వెంటిలేషన్ గురించి విండోస్, సెల్ఫ్లు, సజ్జా, ఏసీ పాయింట్,
మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూంలో దాదాపు 7 ఫీట్ల వరకు టైల్స్ ఇచ్చారండి. టైల్స్ డిజైన్ చాలా బాగున్నాయి. ఇలా ముందుకెళ్తే హాల్లోకి వచ్చామండి. ఇలా ముందుకెళ్తే విశాలమైన కార్ పార్కింగ్లోకి వచ్చామండి. ఒకటో ఫ్లోర్కి వెళ్తున్నామండి. మెట్లకు వచ్చేసి గ్రానైట్ వేశారు. మెట్లకైతే చాలా బాగున్నాయండి. గ్రానైట్ చాలా బాగా వచ్చేసాయి. ఇక్కడ అద్దం ఇచ్చారండి వెంటిలేషన్ గురించి. ఇలా ముందుకెళ్తే ఒకటో ఫ్లోర్కి వచ్చామండి. ఒకటో ఫ్లోర్ బాల్కనీ. ఫ్లోర్ వచ్చేసి మార్బుల్స్, ఫాల్ సీలింగు. ఇంటి ముంగట వ్యూ చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. చూడండి, కాంప్లెక్స్లు అన్నీ ఇండ్లే ఉన్నాయండి. ఈ వెంచర్కు మొదటి ఇల్లు ఇదే అవుతుంది. పైకి పోయే మెట్లకు వచ్చేసి గ్రానైట్ వేశారు. బెడ్రూమ్ ఇచ్చారండి, వర్షం పడితే నీళ్ళు కిందికి రాకుండా. పిల్లర్కి వచ్చేసి టైల్స్ వచ్చేసి సెట్ బ్యాక్, ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి. వచ్చేసి ఒకటో ఫ్లోర్లో మెయిన్ డోర్ వచ్చేసి స్టెక్ డోరు. డిజైన్ అయితే చాలా బాగుందండి. లుక్ వైజ్ అయితే సూపర్ ఉంది. డోర్ అయితే వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్, హాలు ఫాల్ సీలింగు, టీ పాయింటు, వెంటిలేషన్ గురించి విండోస్, ఈస్ట్ల డోరు వాస్తు ప్రకారం ఉంటుంది. ఫ్లోర్ వచ్చేసి టైల్స్. ఇంటి లోపల మొత్తం టైల్స్ వేసారండి. ఇలా ముందుకెళ్తే ఇక్కడ డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్లో ఫ్లోర్, ఫాల్ సీలింగ్, ఇక్కడ టీ పాయింట్, ఈ టైల్స్ వేసిన అక్కడ హ్యాండ్ వాష్ వస్తుంది. వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్, ఫ్లోర్, ఫాల్ సీలింగ్, వెంటిలేషన్ గురించి విండోస్, సెల్ఫ్లు, సజ్జా. చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్. ఈ అటాచ్ బాత్రూంలో 7 ఫీట్ల వరకు టైల్స్ ఇచ్చారండి. టైల్స్ డిజైన్ చాలా బాగున్నాయి. ఇలా ముందుకెళ్తే డైనింగ్ హాల్లోకి వచ్చామండి. ఇలా ముందుకెళ్తే ఇక్కడ పూజ గది అండి. స్లాబ్ హైట్ వరకు టైల్స్ వేసారండి. టైల్స్ డిజైన్ చాలా బాగున్నాయి. ఫాల్ సీలింగ్లో చేయించారు. చూడండి, ఒక్కరు కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అండి. కిచెను ఓపెన్ కిచెన్లో కింద సెల్ఫ్లు, పైన సెల్ఫ్లు, ఎల్ షేప్లో సజ్జా, వెంటిలేషన్ గురించి విండోస్, కిచెన్లో ఈస్ట్ల డోరు వాస్తు ప్రకారం ఉంటుంది. వాల్స్కి వచ్చేసి ఈ విధమైన టైల్స్ వేసారండి. టైల్స్ డిజైన్ చాలా బాగున్నాయి. వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్, సింకు, లో రూఫ్. ఇలా ముందుకెళ్తే విశాలమైన హాల్లోకి వచ్చామండి. డైనింగ్ హాల్లోకి వచ్చాము. ముందుకెళ్తే వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్, ఫ్లోర్, ఫాల్ సీలింగ్, వెంటిలేషన్ గురించి విండోస్, సెల్ఫ్లు, సజ్జా, ఏసీ పాయింట్. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అండి. దాదాపు 7 ఫీట్ల వరకు టైల్స్ వేసారండి. టైల్స్ డిజైన్ చాలా బాగున్నాయి. వచ్చేసి 150 గజాలు నార్త్ ఫేసింగ్ గల హౌజు, G+1 హౌజు. రేట్ వచ్చేసి 1,35,00,000 మాత్రమేనండి. కేవలం 1 CR 35 lakhs మాత్రమే. 1,35,00,000 మాత్రమేనండి. 1 CR 35 lakhs మాత్రమే. 1,35,00,000 మాత్రమేనండి. కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా తగ్గిస్తారు. లొకేషన్ వచ్చేసి రాంపల్లి, నియర్ చెర్రపల్లి, నియర్ వరంగల్ హైవే, నియర్ ECIL హైదరాబాద్. ఈసీఎల్ నుంచి రాంపల్లి వరకు చూసుకుంటే ఒక 10 కిలోమీటర్లు ఉంటుందండి.
వరంగల్ హైవే నుంచి చూసుకుంటే 4 నుంచి 5 కిలోమీటర్ దాకా వస్తుందండి. ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి చూసుకుంటే ఒక 5 కిలోమీటర్ దాకా వస్తుందండి. ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి చూసుకుంటే రాంపల్లి అవుటర్ రింగ్ రోడ్ లోపలనే ఉంటుందండి. చిలరపల్లి రైల్వే స్టేషన్ చూసుకుంటే మనకు ఒక 4 కిలోమీటర్ దాకా వస్తుందండి. ఈ ఇంటి వరకు అయితే జొమాటో క్యాబ్ గిట్లు వస్తాయి. నియర్ బై షాపింగ్ మాల్, నియర్ బై హాస్పిటల్, నియర్ బై కాలేజ్ అన్నీ ఉన్నాయండి. అన్నీ ఉన్నాయి. హౌస్ అయితే మెయిన్గా అయితే ఈ హౌస్కు అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ రోడ్ దగ్గరగా ఉంటుందండి. ఓఆర్ దగ్గర ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 8 to 9 దగ్గర ఉంటుందండి. ఈ హౌస్ కావాలన్న వాళ్ళు ఫోన్ చేయగలరు. మా నంబర్ వచ్చేసి 9347324563. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ.